ఉప్మాలో చాలా రకాలే ఉంటాయి. 30 డేస్ ఛాలెంజ్‌లో డే 9 ఈరోజు బియ్యం నూక ఉప్మా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం రైస్ తీసుకొని నూకల్లాగా మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఉప్మాలోకి కావాల్సిన పోపులు తీసుకొని కుక్కర్‌లో ఇలా ఆయిల్ హీట్ చేసుకొని అందులో మనం తీసుకున్న అన్ని పోపుల్ని యాడ్ చేసుకొని ఒకేసారి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాపర్ టైంలో కుక్ అవుతాయన్నమాట. బాగా వేగుతాయి. సో, ఇందులో మనం ఫస్ట్ ఏంటంటే అన్నిటిని ఒకసారి కలిదిప్పుకొని మిక్స్ చేసి ఇలాగా వేయించుకోవాలి. అండ్ ఆనియన్స్ కొన్నిసార్లు మనకి గడ్డలా ఉంటాయి కదా! వాటిని విడదీసుకుని కాస్త పించ్ సాల్ట్ చాలనమాట. ఎందుకంటే బాగా వేగుతాయి, ఫాస్ట్‌గా వేగుతాయి. తర్వాత 2 మినిట్స్ అయిన తర్వాత వేగిన కలర్ కనిపిస్తుంది గోల్డెన్ బ్రౌన్. ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 ½ కప్ నూకకి 3 కప్స్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేశాను. మీరెలా తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీకి బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ సాల్ట్ నేనైతే 1 స్పూన్ ఏసుకున్నాను. అండ్ మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇందులో ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ నూకని ఇలా బాయిల్ అయిన తర్వాత యాడ్ చేసేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక యాడ్ చేసుకున్న నూకల్ని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మూత 4 విజిల్స్ రానివ్వాలి. దట్స్ ఇట్. చాలా టేస్టీ ఉప్మా రెడీ అయిపోతుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.